ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్యమించున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉన్నదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని యేసుక్రీస్తు శిలువపై పలికిన మొదటి మాటను ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు శిలువపై పలికిన మొదటి మాట లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 33-34 వచనాల్లో మనము చూస్తాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారేం చేయుచున్నారో వారెరుగరు గనుక వారిని క్షమించుము అన్నాడు. యేసు క్షమించాడు. వారికి ఏం తెలియట్లేదు అనే ప్రశ్నను మనం వేసుకుంటే గనక ఇక్కడ ఒక మాట మనకు బయలుపడుతుంది. ఏంటంటే ఇది దేవుని ప్రణాళిక. వారి కోసమే ఈ ప్రణాళిక అని వారు ఎరగడం లేదు. ఇక్కడ 33వ వచనాన్ని కొనసాగించుకుంటూ ఉంటే, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనని ఎడమ వైపున ఒకనని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించిన వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకోమని అపహసించిరి. అంత సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నీవే రక్షించుకుని ఆయనను అపహసించిరి. ఆయనకు పైగా యూదుల రాజు అని విలాసము కూడా రాయించాను. ఈ వచనాలన్నీ కూడా మనము చదువుకుంటూ ఉంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఇవి ఇలా జరగాలి అని దేవుడు ప్రణాళిక రచించాడు. ఈ రీతిగా ఒక మనిషి వారి కొరకు మ్రానుపై వేలాడాలి, నా ప్రియకుమారుడు వారి కొరకు చనిపోవాలని తండ్రి అయిన దేవుడు ఒక ప్రణాళికను రచించి, ఆ ప్రణాళిక ప్రకారము ఆయనను భూలోకానికి పంపించి, ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా శిలువ మ్రాను మీదకి ఎక్కడానికి కావలసిన శరీరాన్ని ధరించుకుని సశరీరుగా వారి మధ్యన నివసించి ఏ పాపము లేకుండా వారికి నేరస్తుడిగా తీర్పు నుండి ఆయన శిలువ మీదకి ఎక్కితే వారందరూ కూడా యేసుక్రీస్తు వైపు మాత్రమే చూస్తూ వారంటే ఉన్నారు, వీడు ఇతరులను రక్షించాడు కానీ ఇతరులను ఎందుకు రక్షించుకోవట్లేదు అని అపహసిస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు రాజు అయితే నువ్వే రక్షించుకో అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి వస్త్రాలన్నీ కూడా చింపివేసి వారిని పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ వారికి అర్థం కానిది ఒకటేంటంటే, ఇది దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నది. యేసు శ్రమ పడుట, యేసు చనిపోవుట, యేసు ఆ రీతిగా గాయపరచబడుట, అది దేవుని ప్రణాళిక అన్న సంగతి వారు మర్చిపోతూ ఉన్నారు. దేనికోసం దేవుడు ఈ ప్లాన్ వేశాడన్న సంగతి కూడా వారు మర్చిపోతూ ఉన్నారు. వారికి తెలియట్లేదు ఆ దినాన్ని. ఇదిగో ఈరోజు శిలువ ధ్యానాశ్రమంలో శిలువను గురించి మాట్లాడుతున్న అనేకులలో కూడా ఇది అర్థం కావట్లేదు. ఈ దినాన్ని ఎందుకు ఈ మాటలు వింటున్నాం, ఎందుకు మన కొరకు ఏర్పాటు చేశాడంటే ఇది మన కోసమే. ఇది దేవుని ప్రణాళిక. మనం నేర్చుకోవాలి, దాని నుంచి మనము రక్షింపబడాలి, దేవుని వైపు తిరగాలని ఆయన ప్రణాళిక ఉండడాన్ని బట్టి ఆయన శిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రియమైన దేవుని జనాంగంగా, ఆ దినాన్ని యేసుని సిలువ వేసినప్పుడు, యేసును సిలువ వేసిన ఆ వృత్తాంతాన్ని చూస్తున్నవారు, వెళ్తున్నవారు, వస్తున్నవారు, అక్కడ నిలిచిన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఈయన దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చాడు, ఇది మా కోసమే అన్న సత్యమును వారు గ్రహించలేకపోయారు. ఆనాడు అనేకులు నశించిపోయారు. ఈ దినాన్ని యేసు శ్రమలను, యేసు సిలువను ధ్యానం చేస్తున్నవారు, ఆయన వైపు తిరిగి చూస్తున్నవాడు, ఇది దేవుని ప్రణాళిక, ఇది నా కోసమే అనే సత్యాన్ని నువ్వు ఎరగకుంటే నీ జీవితం, నా జీవితం కూడా వ్యర్థమైపోతుంది. ఆయన ఆ దినాన్ని వారిని చూసి అంటున్నాడు, ఇది వీరికి తెలియదు గనక, వీరెరుగరు గనక వీరిని క్షమించమని. ఆ దినాన్ని అది దేవుని ప్రణాళిక అని వారికి తెలియక, ఒక మనిషిని చంపేస్తున్నాంలే, ఒక సాధారణమైన వాడిని సిలువెక్కిచ్చేసాంలే అనుకుంటూ ఉన్నారు. వారు తెలియక చేశారు గనక వారు ఆ దినాన్ని క్షమించబడ్డారు. మనమైతే ఈ దినాన్ని ఆయన మన కొరకు చనిపోయేది దేవుని ప్రణాళిక అని తెలిసి మనం ఒకవేళ చేస్తే మనము క్షమించబడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మొదటిగా మనం చూసాం, వాళ్ళు ఏమి ఎరగరు
అని దేవుడు అనుకుంటున్నాడని దేవుని ప్రణాళిక వారు ఎరుగరు. రెండవది, లేఖనాల నెరవేర్పు జరుగుతుందని వారు ఎరగరు. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రతీది కూడా లేఖనము నెరవేర్చబడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్క లేఖనము వారి ఎడల నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూసుకుంటూ ఉంటాం. ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేయడము లేఖనాల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన్ని అపహసించడం, ఆయనకు చిరకనివ్వడం, ఇదన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం. ఆయన జీవితంలో నెరవేరుతాయి అనే సత్యాన్ని మనం అనేక సార్లు మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాస్తూ ఉంటాడు. ఆయన దౌర్జన్యము నొందిన వాడిగా, బాధింపబడిన వాడిగా, వదకు తెప్పుడు గుర్రపిల్లగా, ఆయన అన్యాయపు తీర్పును పొందిన వాడై కొనుపోబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఆయన దెబ్బల గురించి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి అన్నీ కూడా లేఖనాల్లో ఉంటే, ఇది లేఖనాల నెరవేర్పు జరుగుతుందని వారు గ్రహించలేకపోతా ఉన్నారు. అనేక సార్లు జరుగుతున్న సంఘటనలు అనేకమైనవి ఏంటంటే, లేఖనాలను చదవకపోవడాన్ని బట్టి, లేఖనాలు చదివినా అవి నెరవేరుతాయని విశ్వసించకపోవడాన్ని బట్టి అనేకులు ఈ దినాన్ని నాశనమైపోతూ ఉన్నారు. నేను చూస్తూ ఉంటాను, అనేకులు చదువుతూ ఉంటారు, అనేకులు దేవుని మాటలు వింటూ ఉంటారు, అనేకులు ఆ లేఖనాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా అవి నెరవేరుతున్నాయా లేవా అనే సత్యాన్ని గమనించుకోరు. అనేక సార్లు దైవశాకులు చెప్తారు, దినాలు చెడ్డవి అనగానే ఆ దినాలు చెడ్డవండి అలాగే అంటూ ఉంటారు ఇవన్నీనని. లేఖనము అక్కడ దగ్గర పడుతుంది అంటే అలాగే అంటూ ఉంటారు అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి లేఖనము నెరవేర్చబడుతుందన్న సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు ఏమి ఎరగకుండా ఉన్నారు ఆ సమయంలో అంటే, లేఖనాలు ఒక్కొక్కటిగా యేసుక్రీస్తులో నెరవేర్చబడుతున్నాయనే సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. వారు ప్రవక్తలలోనే పెద్ద ప్రవక్త అనబడిన యెషయా తన గ్రంథంలో రాసిన 53వ అధ్యాయంలో ఎవరి కోసమైతే రాయబడినది ఆ మాటలన్నీ నెరవేర్చబడుతున్నా కానీ వారు గమనించుకోలేకపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగంగా, ఏవైతే ప్రవచనాలు, ఏవైతే లేఖనాలు మన ముందుంచబడినాయో, అనేక లేఖనాలు ఈ దినాన్ని కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అనేక లేఖనాలు నెరవేర్చబడుతూ మనకు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి. ప్రతి లేఖనము నెరవేర్చున్నది గనుక మనము జాగ్రత్త పడాలి. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అనడానికి సంకేతాలు ఒక్కొక్క లేఖనము నెరవేర్చబడుతూ మనం చూస్తాం. రాజ్యం మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు లేకడం, ప్రేమలు చల్లారిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇది చివరి గడి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ దినాన్ని వాళ్ళు ఎరుగక ఏదో చేసేస్తూ ఉన్నారు, క్షమించబడ్డారు. లేఖనాలు ఎరిగి లేఖనములు నెరవేర్చబడుతున్నాయని ఎరిగి ఉంటే మనము క్షమించబడం. మూడవదిగా మనం చూద్దాం, ఏమి ఎరగరు అనే ఆలోచన చేస్తే, వారు దేవుని ప్రణాళిక వారి కోసం నెరవేర్చబడుతుందని వారు ఎరగకుండా ఉన్నారు. లేఖనాల నెరవేర్పు జరిగిపోతుంది అన్న సంగతి వారు ఎరగకున్నారు. అన్నిటికంటే ఆత్మీయంగా మేము అంధకారంలోకి వెళ్ళిపోతున్నామన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించుకోలేకపోతా ఉన్నారు. ఏ మతం కోసమైతే, ఏ దేవుడు కోసమైతే వారు ఈ పని చేస్తున్నారో, ఆ దేవుడు దీన్ని ఎప్పటికీ అంగీకరించడు అనే సత్యాన్ని వారు గ్రహించుకోలేకపోతా ఉన్నారు. వారికి మా దేవుడు అని ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నారో, ఆ దేవుడు నింద మోపి ఒక న్యాయవంతుని చంపమని ఎక్కడైనా రాసినట్లుగా మనము చూడం. ఇక చెప్పాలంటే నరహత్య చేయవద్దు అని సూటిగా చెప్పేసినట్లుగా చూస్తాం. ఒక మనిషి మీద తప్పుడు నిందలు మోపి, ఒక మనిషి మీద అన్యాయపు తీర్పు తీర్చి, ఒక మనిషిని శిలువ మ్రాను ఎక్కించి చంపేస్తూ, వాళ్ళు దేనికోసం చేస్తున్నాం ఇదన్నీ అంటే, దేవుని కోసం చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారు. చూడండి, ఆత్మీయంగా ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయారు. దేవుని పని చేస్తున్నాము అనుకుంటూనే వారు సాతాను క్రియలు నెరవేర్చేస్తున్నారు. దేవుని పని చేస్తాను ఉంటున్నాం అనుకుంటూనే దేవుణ్ణి అపహసిస్తున్నారు. దేవుడి పని చేస్తూ ఉంటున్నాము అనుకుంటూనే దేవుని యొక్క అంగీని చింపివేస్తూ ఉన్నారు. దేవుని పని చేస్తున్నాము అనుకుంటూనే దేవుడైన యేసుక్రీస్తును సిలువ వేసేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది ఆత్మీయమైన అంధకారంలోకి వెళ్ళిపోతూ కూడా వాళ్ళు తెలుసుకోవట్లేదు, గ్రహించుకోలేకుండా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వారికి తెలియట్లేదు. ఈరోజు చూడండి, సంఘాల్లో అనేకులు దేవుని పేరు చెప్పే దోపిడీ జరుగుతూ ఉంది, దేవుడి పేరు చెప్పే అన్యాయం జరుగుతుంది, దేవుడి పేరు చెప్పే అధికారం అనుభవిస్తున్నారు, ఈ రోజులు దేవుడి పేరు చెప్పే సమస్తము జరుగుతుంది. నా ప్రియమైన దేవుని జనాంగముగా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలకించుతున్నారా? ఇది దేవుని యొక్క మొదటి మాట. క్షమిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, వీరేం చేయుచున్నారో
వారు ఎరుగరు. మరి మీకు తెలుస్తుందా మీరేం చేస్తున్నారో? ఆత్మీయంగా అంధకారంలోకి వెళ్తున్నారా? లేదంటే ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నారా? ఒకవేళ ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ వారు కూడా తెలియక ఆత్మీయంగా అంధకారంలోకి వెళ్తున్న గ్రహించలేకుండా ఉంటే, వారు ఒకవేళ క్షమించబడితే ఈ దినాన్ని నీవు కూడా క్షమించబడతావు. దేవుని ప్రణాళిక ఈ దినాన్ని నువ్వు వాక్యం ఇచ్చినావంటే, నీ వాక్యం నీకు అందాలని లేఖనం నెరవేర్పు జరుగుతుంది. ఆత్మీయంగా నువ్వు అంధకారంలోకి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త పడిన మాటను దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మీరు తెలుసు కూడా నువ్వు ఒకవేళ పాపంలో పడితే, ఇవి తెలుసు కూడా నువ్వు దేవుణ్ణి అంగీకరించలేకపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది. కనుక నా ప్రియమైన దేవుని జనాంగంగా దేవుని వైపు తిరిగి దేవుని క్షమాపణ పొందుకుని దేవుని సన్నిధిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. దేవుడు మీకు వందనాలు. వీరేం చేస్తున్నారు, వీరికి ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే మాటను క్లుప్తంగా కొన్ని నిమిషాల పాటు ధ్యానించి ఉండగా, ఈ ధ్యానించిన మాటలను తండ్రి ప్రతి ఒక్క వినిన మాటలను గమనించుకుని వినిన మాటల ప్రకారం జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడేనను గాక. ఆమేన్.